మరి ముకురాల రామారెడ్డి ఈ గేయాన్ని మనకు అందించడం జరిగింది. మరి గేయాన్ని మనము పాడుకుందాము, వినండి. మొదటి భాగము. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి. గోకులాష్టమి దాటిపోయినా గొడ్లడొక్కలు గుంజినా, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా. గోకులాష్టమి దాటిపోయినా గొడ్లడొక్కలు గుంజినా, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా. చినుకురాలే ఆశ లేదని చెర్లు కుంటలు పర్రెబడినని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి. ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని, చౌటమడుగులే ఎండే కోయిలా సాగరం నిండేది కాదని. చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని, చౌటమడుగులే ఎండే కోయిలా సాగరం నిండేది కాదని. పైరులన్నీ వరుగులయ్యే పల్లెల్లో బతికేది ఎట్లని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి. ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. కొడిమెలు గాలాల గడెలు గుడిసెకు విసిరిపోతివా, నజాకతు నైలాను వలనే నడుము చుట్టుకాపోతివా. కొడిమెలు గాలాల గడెలు గుడిసెకు విసిరిపోతివా, నజాకతు నైలాను వలనే నడుం చుట్టుకాపోతివా. తిరిగి మన్నెం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. మెరిగే చాపకు బొచ్చె చాపకు మరిగి రాకనే పోతివా, మెరిగే చాపకు బొచ్చె చాపకు మరిగి రాకనే పోతివా, చందమామల పరక పిల్లల చారు మరచే పోతివా, చందమామల పరక పిల్లల చారు మరచే పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. కోస్తా బేస్తల పడవలల్లో, కోస్తా బేస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు. కోస్తా బెస్తల పడవలల్లో కూలివయ్యే కర్మమెందుకు, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు. యాడ ఉంటివో లేబరి ఎన్నడొస్తవు జాలరి, యాడ ఉంటివో లేబరి ఎన్నడొస్తవు జాలరి.
ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికీ వారాలు దాటే చీకు మబ్బుల ముసురులు కార్తీక పున్నం వెళ్ళిపాయి. ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికీ వారాలు దాటే చీకు మబ్బుల ముసురులు కార్తీక పున్నం వెళ్ళిపాయి. ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ, ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ జల పిడుగులా పోర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట. జల పిడుగు పోర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట. ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తావో జాలరి, ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తావో జాలరి, ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తావు జాలరి. సో ఎంత అర్థం ఉందంటే చూడండి, ఇక్కడ కవి మనకి గేయంలో ఏం చెప్తున్నాడు, మరి మన తెలంగాణ రాష్ట్రం నుంచి పాలమూరు ప్రాంతము, వెనుకబడిన ప్రాంతం, కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు ప్రాంతం. ఆ పాలమూరు ప్రాంతం నుంచి కొంతమంది మరి వలసపోవడం జరిగింది. ఆ కోస్తా తీర ప్రాంతాలకు 1977 సంవత్సరంలో కోస్తా తీర ప్రాంతాలకు పాలమూరు ప్రాంతం నుంచి వలసపోయారు. అక్కడికి పోయినప్పుడు ఆ తుఫానుకు గురై అక్కడ మరి వాళ్ళు తిరిగి రానందుకు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారో తెలియక ఆ కవి యొక్క మరి మనసులో నుండి ఒక ఆవేదన మరి రావడంతో కవి మనకు వలస కూలి పాఠం ద్వారా మనకు చక్కనైన గేయాన్ని ఇక్కడ అందించడం జరిగింది. ఇంట్లో ఆ ఊరిలో వెళ్ళక మరి కోస్తా దేశం పోయినటువంటి ఆ బేస్తవ అంటే ఎవరు, చేపలు పట్టేవాళ్ళు. కూలి బాగా దొరుకుతాదని ఎక్కడి పోయేరాళ్ళు, కూలి బాగా దొరుకుతుంది. మస్తు అంటే అర్థమైంది, మస్తుగా. మస్తుగా అంటే ఏంది, ఎక్కువగా దొరుకుతుందని వాళ్ళు కోస్తా దేశం పోయిర్రు. ఎక్కడి నుంచి పోయిర్రు కోస్తా దేశము, పాలమూరు ప్రాంతం నుంచి పోయిర్రు. కూలి బాగా దొరుకుతుందని వాళ్ళు పాలమూరు ప్రాంతం నుంచి కోస్తా దేశం పోయిర్రు. మరి పోయిన ఆ కూలి వాళ్ళు మళ్ళీ వచ్చిర్రా, అటే పోయారు. పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాకుండా అటే పోయారు. అందుకనే కవి ఏమంటున్నాడు, ఎన్నడొస్తావు ఓ లేబరి. లేబర్ అంటే ఎవరు, కూలివాడు. లేబర్ అంటే కూలివాడు. పాలమూరు జాలరి, పాలమూరు ప్రాంతం అని చెప్పినాం కదా, ఆ పాలమూరు ప్రాంతానికి చెందిన ఓ జాలరి, చేపలు పట్టేవాడా. ఓ పాలమూరు ప్రాంతానికి చెందిన ఓ జాలరి, ఓ చేపలు పట్టేవాడా, మరి ఎన్నడొస్తావయ్యా నువ్వు, అటే వస్తానని చెప్పిపోయితివి. మరి నీ భార్య పిల్లలు నీ కోసమో ఎదురు చూస్తుర్రు. ఆ పిల్లలు ఎంత ఏడుపుతో బాధతో ఉన్నారు, భార్య ఎంతో బాధతో ఏడుపుతో ఉందయ్యా, ఎప్పుడు వస్తావయ్యా నువ్వు ఓ పాలమూరు జాలరి, ఓ చేపలు పట్టేవాడా అని కవి మరి తన ఆవేదనను ఇక్కడ మనకు తెలియజేస్తుండు. ఏమంటున్నాడు ఇంకా, గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన. గోకులాష్టమి అదొక పండుగ, గోకులాష్టమి. ఆ పండుగ కూడా దాటిపోయింది, గోకులాష్టమి కూడా దాటిపోయింది. గొడ్ల డొక్కలు గుంజిన. గొడ్ల అంటే మీకు గొడ్లని తెలుసు కదా, అంటే పశువులు. మరి గొడ్ల డొక్కలు గుంజిన అంటే అర్థమైంది అంటే ఆ పాలమూరు ప్రాంతంలో తినడానికి తిండి దొరకదు. పంటలు పండితే మనకు తిండి దొరుకుతుంది. పంటలు పండాలంటే వర్షాలు పడాలి, ఫస్ట్ వర్షాలు పడాలి. వర్షాలు లేవు, పంటలు లేవు. మరి పంటలు పండితే గొడ్లకు ఏం దొరుకుతుంది, మేత దొరుకుద్ది, మేత గడ్డి దొరుకుతుంది. మరి అస్సలు వర్షాలు పడనప్పుడు మరి తినడానికి మనుషులకు తిండి లేకపోయే, తినడానికి ఆ పశువులకు గడ్డి కూడా లేకపోతే వాటి యొక్క శరీరాలు లోపలికి గుంజుకపోవడం, తిండి మేత లేక అట్లా కూడా గొడ్ల డొక్కలు గుంజుకపోయినాయి. వాగులలో వంకలలో వానపాములు కూడా ఎండిపోయినాయి. మనకు వాగులు పుష్కలంగా వర్షాలు పడితే మరి చినుకు పెద్ద కాలువల వాగుల పొంటి పడి చెర్లకు నీళ్లు పోతాయి.
ఆ వాగులలో కూడా నీళ్ళు చుక్క కూడా లేదు. ఆ వర్షం పడ్డప్పుడు వానపాములు ఉంటాయి. వానపాములు అంటే ఏమంటాం వాటిని? ఆ ఎర్రలు. వర్షాలు పడ్డప్పుడు ఆ ఎర్రలు కూడా వాగులలో ఉంటాయి. ఇప్పుడు వాగులు ఎండిపోయినాయి, వానపాములు కూడా ఎండిపోయినాయి. ఆ పాలమూరు ప్రాంతంలో వర్షాలు లేవు, గొడ్డడొక్కలు గుంజుకపోయినాయి, వాగులలో నీటి చుక్క లేదు, వానపాములు కూడా ఎండిపోయిన పరిస్థితి. చినుకు రాలే, ఆశ లేదు, ఇంకా వర్షాలు పడవు. చూసి చూసి ఆశ పోయింది, ఆ వర్షాలు కూడా పడని పరిస్థితి, చినుకు కూడా పడని పరిస్థితి. చెర్లు కుంటలు పర్రెబడినని, చెర్లు కుంటలు పర్రెబడినని. పర్రెలు అంటే ఏంది? పర్రె మన చెరువు మొత్తం ఎండిపోయినప్పుడు, నేల మొత్తము అంతా, చెరువు అంతా ఎండిపోయినప్పుడు ఆ నేల మొత్తము నెర్రెలు పడుతూ ఉంటుంది. మీరు చూడండి, ఇంకా మన పొలం దున్నప్పుడు, మడి దున్నప్పుడు, మడి మొత్తం అలా ఎండబెట్టినప్పుడు, అంటే ఆ మొత్తం మడి అంతా ఎండిపోతే అంత ఆడికి నెర్రెలు పడి ఉంటుంది. అంటే ఆ వర్షం ఉన్నప్పుడు, వర్షాలు ఉన్నప్పుడు మంచిగా నీళ్లు ఉంటే భూమి మంచిగా బిగుసుకొని ఉంటుంది. అదే నీళ్లు కనుక లేకపోతే మొత్తం ఆడికి అంత ఏమవుతుంది అంటే ఎండిపోయి నెర్రెలు పడి ఉంటుంది. ఆ కుంటలు ఎండిపోయినాయి, చెరువులు కూడా మొత్తము ఆడికి ఎండిపోయి నెర్రలు బట్టి ఉన్న పరిస్థితి పాలమూరు ప్రాంతంలో. ఆ కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా. ఇలా జరగడం వల్ల మరి ఏమైంది? ఇంకా వానపాములు ఎండిపోయాయి, గుడ్డడొక్కలు గుంజుకపోయినాయి, చినుకు రాలే, ఆశ లేదు, ఇంకా చెర్లు కుంటలు కూడా మరి ఎండిపోయిన పరిస్థితి. అందుకే నువ్వు ఓ పాలమూరు జాలరి, అందుకే నువ్వు కోస్తా దేశము పోతివా అయ్యా. మరి ఎప్పుడు వస్తావు నాయన? ఎప్పుడు వస్తావు? లేబరి, ఓ కూలివాడ, ఎప్పుడు వస్తావు? ఓ పాలమూరు జాలరి అని కవి మనకు తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? చాలువానే పడదు. చాలువాన అంటే తెలుసా? సాలొచ్చేవాన అంటా ఉంటారు. చాలువాన, ఇప్పుడు వర్షం కొంచెం పెద్ద పడదనుకో, రైతులు అంటాం, అరే ఇయ్యాల సాలొస్తున్నారా, మన చలకల సాలొస్తున్నారని అడుగుతూ ఉంటారు. అంటే మనం నాగలతో దుంతే సాలు మంచిగా నాగలి లోపలికి కుచ్చుకపోయి సాలు వస్తూ ఉంటుంది. అంటే భూమి నానాలి, వర్షం పడి భూమి నానితే మనం దుంతా ఉంటే మంచిగా సాలు ఆ నాగలి లోపలికి కుచ్చుకపోయి సాలు మంచిగా వస్తూ ఉంటుంది. అదే వర్షం లేకపోతే ఏమైందంటే భూమి నానదు, మనం దుంతా ఉంటే పైన దూసుకుపోతూ ఉంటుంది. అంటే నాగలి కర్ర అనేది లోపలికి దిగదు, పైన ఏమవుతుంది? దూసుకుపోతుంది, సాలు రాదు. అంటే సాలొచ్చే వాన కూడా పడలే ఆ పాలమూరు ప్రాంతంలో, సాలొచ్చే వాన కూడా లేదు. మరి సరళ సాగరం నిండేది కాదని, సాగరం అంటే అదొక చెరువు, మరి సాలొచ్చే వాన పడలే, చెరువెట్ట నింతది? సరళ సాగరం నిండేది కాదు. సాలొచ్చే వాన పడకపోతే ఆ చెరువు సరళ సాగరం నిండుద్దా? మరి నిండదు. సాలొచ్చే వాన పడినప్పుడు సరళ సాగరం ఎలా నిండుతుంది? చౌట మడిగే ఎండే. చౌట అంటే కొన్ని సౌడు భూములు ఉంటాయి, సౌడు భూములు, భూములలో రకాలు ఉంటాయి. ఎర్ర నేలలు, మళ్ళా సౌడు భూములు, మళ్ళా నల్ల రేగడి భూములు ఉంటాయి. మీకు కొంతమందికి వ్యవసాయం ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది సౌడు భూములు. మరి ఒకసారి వర్షం పడితే మామూలు పడ్డగానే ఆ సౌడు భూములలో చాలా పదును ఉంటుంది. దాదాపు ఒక 15 రోజుల దాకా పదును బాగుంటుంది ఆ సౌడు భూములలో. అదే ఎర్ర నేలల్లో ఒకసారి మామూలు వర్షం పడితే ఒక 2-3 రోజులు పదును ఉంటుంది, ఐటంగా మొత్తము బండ లెక్కన ఉంటుంది. సౌడు భూములలో బాగా పదును ఎక్కువ. అలాగే మళ్ళీ మన నల్ల రేగడి భూములు కూడా అంతే, వర్షం పడితే మళ్ళీ ఎక్కువ రోజులు పదును ఉంటుంది. అయితే చౌట మడుగులే ఎండే, అవి కూడా ఎండిపోయినాయి. కోయిల సాగరం నిండేది కాదని, ఇది కూడా ఒక చెరువు లాంటిది. మరి ఆ కోయిల సాగరం కూడా నిండేది ఎట్లా? చౌట మడుగులు అన్నీ ఏమైనా, సౌడు భూములు ఏమైనా అంటే మడుగులన్నీ ఎండిపోయినాయి. ఇక మరి ఆ కోయిల సాగరం ఎలా నిండుతుంది? పైరులన్నీ ఒరుగులయ్యే పల్లెల్లో బతికేది ఎట్లా అని. పైరులంటే ఏంది? పంటలు. పైరులంటే పంట. ఒరుగులు అంటే తెలుసా మీకు? ఒరుగులు దోసకాయల్ని మంచి సన్నగా కోసి ఎండబెడతాం. అప్పుడు అది ఏమైతే మొత్తము
మొత్తము అందులో ఉన్న తేమంతా ఎండిపోయి మొత్తము బక్కజిక్కిపోతాయి, అంటే సన్నగా అవుతాయి, ఇంకా అంతా ఎండిపోయి. అంటే ఇక్కడ పంట పొలాలు ఎలా మారుతున్నాయి? వర్షాలు లేక నీళ్లు లేక ఎలా మారుతున్నాయి? ఒరుగుల్లాగా మొత్తము ఎండిపోతున్నాయి. మరి నేను పల్లెల్లో బతికేది ఎట్లా? వర్షాలు పడితే పంటలు పండుతాయి. మరి ఆ వర్షాలు పడే ఆశ లేదు. ఆ వర్షాలు పడక వేసిన పంట అంతా ఏమవుతుందంటే ఆ ఒరుగుల్లాగా మారిపోయే పరిస్థితి. మరి ఎట్లా ఆ ఊర్లో బతకాలంటే ఎట్లా? కాబట్టి ఆ పంటలన్నీ ఒరుగులుగా మారినాయి. పల్లెల్లో నేను ఎలా బతకాలి, ఎట్లా బతకాలి అని కవి మనకు ఆ పాలమూరి జాలర వాళ్ళ గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఓ పాలమూరు జాలరి, ఎప్పుడొస్తావయ్యా ఓ లేబరి పాలమూరు జాలరి అని చెప్తూ ఉన్నాడు కవి. రెండో భాగంలో కొడిమేలు గాలాల గడెలు గుడిసెకు విసిరిపోతివా. కొడిమేలు అంటే చేపలు పట్టే వస్తువులై, చేపలు పట్టే సాధనాలు. కొడిమేలు గాలాల గడెలు, మనకు గాలాలు అంటే తెలుసు, గాలాలు. ఆ గాలాలు కొడిమేలు మరి గుడిసెకు విసిరిపోతివా. గుడిసెలు అప్పుడు ఆ పల్లెల్లో మొత్తము ఏమున్నాయి? అప్పుడు అన్నీ ఇళ్ళే, గుడిసెలేనా, పూరి గుడిసెలు. ఇప్పుడంటే మనం చక్కగా మంచిగా స్లాబీలు కట్టుకున్నాం, మంచిగా రేకులు కట్టుకొని ఆరాంగా మంచిగా ఉంటున్నాం. అప్పట్లో మరి అందరి గుడిసెలు, పూరి గుడిసెలు. ఆ పాలమూరు ప్రాంతం జాలరి మరి కోస్త దేశము బతకడానికి వెళ్తున్నప్పుడు మరి వాళ్ళ ఇంటి దగ్గర ఈ కొడిమేలు గాలాలన్నీ వాళ్ళ గుడిసె దగ్గర వదిలిపెట్టి పోయిండు. అప్పుడేమో వాళ్ళ ఊర్లో మంచిగా ఈ గాలాలు పట్టుకొని మంచిగా ఆ ఊర్లో అటు ఇటో పని చేసుకొని బతికేవాడు. అని వెళ్ళక కూలి దొరకక పంటలు పండక ఆ పరిస్థితి రావడంతో మరి అవి కూడా కోస్త దేశం తీసుకొని పోతాడా? బస్సులా గాలాలు తీసుకొని పోతాడా? పోరు. అంటే అవన్నీ ఆ గుడిసె దగ్గర వదిలేసి కోస్త దేశానికి వెళ్ళిపోయిండు. నజాకతు నైలాను వలనే నడుము చుట్టుకపోతివా. వల ఇప్పుడు గాలాలన్నీ పెద్దగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కడికి తీసుకోపోలేం. వల అయితే దాన్ని మలుచుకొని కవర్లో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని తీసుకోపోతాం. గాలాలన్నీ ఆ గుడిసెకు విసిరేసిండు, అక్కడ పెట్టేశాడు. ఇంకా ఆ నజాకత్ నైలాన్ వల, అది చాలా గట్టిగా ఉంటుంది, అది ఆ వలను తీసుకొని వెళ్ళాడు కోస్త దేశం. చూడండి, తిరిగి మన్నెంకొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా. మన్నెంకొండ దేవుడు మహబూబ్ నగర్ జిల్లాలో మరి మన్నెంకొండ ఆ ప్రాంతంలో ఆ దేవుడు ఉంటాడు. మరి మన ఊరి పులిమరలో మనకు ఒక ముత్యాలమ్మ కొంతమంది దేవుడు ఉంటారు. మనం పోయేటప్పుడు వాళ్ళకు మొక్కి నన్ను మంచిగా చూడతాలని మొక్కి మొత్తానికి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా ఈ పాలమూరు జాలరి మరి మళ్ళీ తిరిగి వస్తామని నన్ను చల్లగా చూడని ఆ మన్నెంకొండ దేవునికి మొక్కి మరి అటే వెళ్ళిపోయిండు. మరి కూలి బాగా దొరుకుతుందని మరి ఆ పాలమూరు ప్రాంతం వాడు కోస్తా దేశానికి వెళ్ళిపోయాడు. మరి కవి ఏమంటున్నాడు? ఎన్నడొస్తావు ఓ లేబరి పాలమూరు జాలరి, ఓ కూలివాడ ఎప్పుడొస్తావు, ఓ పాలమూరు ప్రాంతానికి చెందిన ఓ చేపలు పట్టేవాడ ఎప్పుడొస్తావు అని అంటూ ఉన్నాడు. మెరిగే చేపకు బొచ్చే చేపకు మరిగి రాకపోతివా. మరిగి అంటే ఏంది? అలవాటు పడడం. మరిగి అంటే ఋషి మరిగి. ఏడి మరిగింది అక్కడ? ఆ కోస్త దేశం పోయి మెరిగే చేపకు, చేపలలో కూడా రకాలు ఉంటాయి, మెరిగలు, రవ్వలు, కొర్రమేన్లు, చందమామలు, బొచ్చెలు, రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. మనకు తెలిసే కొన్నే కానీ చాలా రకాలు ఉంటాయి చేపలల్లో కూడా. ఆ కోస్త దేశం పోయి ఈ మెరిగే చేపకు బొచ్చే చేపకు మరిగి రాకనే పోతివా. అక్కడికి పోయి ఆ చేపలను వండుకొని తిని మంచిగా వాటికే నువ్వు అలవాటు పడి ఋషి మరిగి అక్కడనే ఉండిపోయినవా ఏంటి అని అడుగుతున్నాడు కవి అని మనకు చెప్తున్నాడు కవి. చందమామ పరక పిల్లల చారు మరిచే పోతివా. మన ఊర్లో చందమామలు పరక పిల్లలు దొరికినాయి, అప్పుడు మంచిగా ఇష్టంగా తిన్నావు, మంచిగా రుచిగా తిన్నావు. ఇప్పుడు అక్కడికి పోయి కోస్త దేశం పోయి బొచ్చెలకు ఈ మెరిగ చేపలకు నువ్వు అలవాటు పడి రుచి మరిగి అక్కడనే ఉండిపోయినవా మరి ఏంది
ఇప్పుడు మన ఊర్లో చందమామలు పరక పిల్లల చారు మర్చిపోయినవా? కనీసం అయ్యను గుర్తు చేసుకొని రావచ్చు కదా నువ్వు అని కవి అంటూ ఉన్నాడు. ఎన్నడొస్తావు లేబరి పాలమూరు జాలరి. కోస్తా బెస్తల పడవలల్లో కూలివయ్యే కర్మం ఎందుకు? అడు కోస్తా దేశం పోయినప్పుడు సముద్రాల పెద్ద పెద్ద పడవలు ఉంటాయి, పెద్ద పెద్ద పడవలు, పెద్ద పెద్ద వలలు ఉంటాయి. ఆ సముద్రాల మీద చేపలు పడతారు. మరి అక్కడ కోస్తా దేశం పోయి ఆ పడవలలో నువ్వు కూలి చేసే కర్మ నీకెందుకయ్యా? అక్కడ కూలి పని చేసే కర్మ నీకెందుకు? వాళ్ళ కింద నీకు కూలి పని చేసే కర్మ నీకెందుకు? మరి ఎగువ కృష్ణ ఆనకట్ట ఇంతవరకు వేయనందుకు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి కృష్ణా నది పారుతూ పోతుంటుంది. కృష్ణా నది మన తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈ మహబూబ్ నగరు ఆ ప్రాంతం నుంచి కృష్ణా నది పారుతూ పోతున్నప్పుడు నువ్వు అక్కడ పోయి కోస్తా దేశం పోయి ఆ పడవలలో వాళ్ళ కింద నువ్వు ఎందుకు కూలి పని చేయాలి? నీ ప్రాంతంలోనే కృష్ణా నది పారుతూ పోతున్నప్పుడు అక్కడ ఒక ఆనకట్ట కట్టుకుంటే, ఆ కృష్ణా నది మీద ఒక ఆనకట్ట కట్టుకుంటే ఆ నీళ్లు స్టోరేజ్ అవుతాయి. మరి నీకు భూగర్భ జలాలు పెరుగుతాయి. అప్పుడు బోర్లు వేసుకుంటే, బావులు తీసుకుంటే పంటలు పండుతాయి కదా. మరి అందుకే నువ్వు మరి ఇక్కడ ఉండక అక్కడెందుకు పోయినావు నాయన అని అంటున్నాడు కవి. అందుకే కోస్తా బెస్తల పడవలల్లో కూలి అయిన కర్మం ఎందుకు? నీ కర్మ ఎందుకు? నీకు ఆ కర్మ అక్కడ పనిచేసే కర్మ నీకెందుకు అయ్యి అంటున్నాడు. ఎగువ కృష్ణ ఆనకట్ట. కృష్ణ అంటే కృష్ణా నది ఆనకట్ట. ఆ కృష్ణా నది మీద ఒక ఆనకట్ట కట్టుకుంటే మరి నీకు బాగుంటుంది కదా. అది ఇంతవరకు వేయలేదు. కృష్ణా నది మీద ఆనకట్ట లేదు. మరి ఏం చేయాలి? మరి లేనప్పుడు ఏదో మరి వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకే ఏడ ఉంటివో లేబరి ఎన్నడొస్తావు జాలరి. నెక్స్ట్, ఇంటికి వస్తానన్న గడువుకు వారాలు దాటిపోయినాయి. అని కామన్గా మరి ఎటున్నా పట్నం పోయినప్పుడు ఇంటికాడ భార్య పిల్లలకు చెప్తాం, నాన్న ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వస్తలేదని చెప్తాం. మళ్ళీ ఏదో పండగ వచ్చిందంటే మళ్ళీ మనము మన ఉన్న ఊరికి మనము వస్తాం, మంచిగా పండుగ చేసుకుంటాం, అందరితో మంచిగా హాయిగా ఉంటాం. మళ్ళీ పండుగ అయిపోయాక మళ్ళీ యథావిధిగా మళ్ళీ బతుకుదేరు కోసము పట్టణానికి వలసపోతాం. కానీ ఇక్కడ ఆ పాలమూరు ప్రాంతం వాళ్ళు మరి బతుకుదేరు కోసం పోయిరు. వస్తానన్న వాళ్ళు అటే పోయిరు. వారాలు కూడా దాటిపోయినాయి. గోకులాష్టం పోయింది. వారాలు కూడా దాటిపోతున్నాయి. అందుకే ఇంటికి వస్తానన్న గడువు అంటే ఏంది? సమయం. ఇంటికి వస్తానన్న సమయం కూడా దాటిపోయింది. వారాలు కూడా దాటిపోయినాయి. చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం కూడా వెళ్ళిపోయింది. కార్తీక పున్నము మనం చేసుకుంటాం ఊర్లలో. కార్తీక పున్నమి అది వర్షాకాలం. ఆ కార్తీక పున్నమి కూడా ఏమైంది? అది కూడా మరి వెళ్ళిపోయింది. ఇటే పోయిన జనం అక్కడికి వెళ్ళిన జనం అంతా ఏమైరు? చచ్చే కాలం అంటూ. అటే పోయిన జనము చచ్చే కాలం అంటూ జలపిడుగులు పొరలాడి భద్రాచలం మెట్లకు తాకేనంట. వాళ్ళు తుఫాన్ దాడికి గురై ఆ భద్రాచలం అంటే కొట్టుకపోయి ఆ తుఫాన్ దాడికి గురై మరి ఆ భద్రాచలం మెట్లకు తాకేనంట. వాళ్ళు ఖమ్మం జిల్లాలోని ఆ భద్రాచలము ఆ ప్రాంతంలో మనకు గోదావరి నది పారుతూ పోతూ ఉంటుంది. మరి ఆ గోదావరి నది నీళ్లు కృష్ణానది నీళ్లు పోయి ఎక్కడ కలుస్తాయంటే బంగాళాఖాతంలో కలుస్తాయి. బంగాళాఖాతంలో కలుస్తాయి. మరి వాళ్ళు బతకడం కోసం పోయి అక్కడ తుఫాన్ దాడికి గురై ఆ భద్రాచలం మెట్లకు వాళ్ళు మరి తాకిర్రు. అంత పరిస్థితి మీకు ఎదురైంది అయ్యా అని పాలమూరు ప్రాంతం యొక్క జాలరి వాళ్ళ గురించి చూడు ఎంత చక్కగా మరి వాళ్ళ గురించి కవి తన మనసులో ఉన్నటువంటి ఆవేదనను మనకు వలస కూలి పాఠం ద్వారా చెప్పడం జరిగింది.